అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి బిల్లులు ఏ బిల్ అయినా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ అలాగే ఏమైనా అరియర్స్ కానీ ఏ బిల్ అయినా సరే ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్ని బట్టి మనం ఎలా తెలుసుకోవచ్చు ఎప్పుడు జమ అవుతాయి అనేది దానికి సంబంధించి ఒక లింక్ ద్వారా మనం ఆ వీడియో లైవ్లో ఏ విధంగా చేయాలనేది వీడియో మన ఉదాహరణతో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అక్కడ మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి మీరు ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. తద్వారా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మొదటగా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. అక్కడ సెర్చ్ బార్లో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీరు అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. లేదంటే దాని మీద అలా టచ్ చేసినా సరే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బిల్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం బిల్ డీటెయిల్స్లో ఇయరు బిల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇయరు 2025 అంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్గా మనం తీసుకోవాలి. 2026 మార్చి వరకు ఉన్నటువంటి బిల్లు అన్నీ కూడా మనకి 25 కిందకే వస్తాయి. ఈ 25 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటాం కాబట్టి 2025 బిల్ నెంబరు, అలాగే ఒక దానికి సంబంధించి ఇయరు బిల్ నెంబర్ మనం ఎంటర్ చేసి కింద బిల్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఆ బిల్ స్టేటస్ మీద మనం చెక్ చేసినట్లయితే మనకి ఆ బిల్కి సంబంధించి ఎవరు డీడీఓ గారు ఎప్పుడు బిల్ సబ్మిట్ చేశారు, ఆ ట్రెజరీలో సీనియర్ అసిస్టెంట్ ఎప్పుడు దాన్ని అప్రూవ్ చేశారు, తర్వాత దాన్ని ఎస్టీఓ గారు ఎప్పుడు అప్రూవ్ చేశారు, ఆ బిల్లు ఏ విధంగా ఉంది అనేది మనకు వస్తుంది. దాని మీద మనం టచ్ చేసినట్లయితే కిందకి వెళ్తే అక్కడ మనకి స్టేటస్ అని కనిపిస్తుంది. అలాగే ప్రతి ఆ బిల్లులో ఉన్నటువంటి అందరి యొక్క సేఫ్ ఎంఎస్ఐడి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రతి డీటెయిల్స్లో కూడా మనకి స్టేటస్ అని పెండింగ్ అని కనిపిస్తుంది. ఆ పెండింగ్ మీద మనం టచ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి పేమెంట్ సంబంధించి స్టేటస్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ స్టేటస్ ఆధారంగా మనం ఆ బిల్లు ఏ స్టేజ్లో ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మొదటగా మనకి డీడీఓ గారు బిల్ సబ్మిట్ చేసి ఎస్టీఓ గారు దాన్ని కానీ ఓకే చేయకుండా అప్రూవ్ చేయకుండా ఉన్నట్లయితే బిల్ నాట్ అప్రూవ్ అని చూపిస్తుంది. అంటే ఎవరైతే బిల్ నాట్ అప్రూవ్ చూపించింది అంటే వారు ఇంకా ఎస్టీఓ గారు ఓకే చేయలేదు అని అర్థం. అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వెళ్ళిందంటే ఈ ఎస్టీఓ గారు బిల్ అప్రూవ్ చేశారు, అది వెయిటింగ్ ఫర్ ఫండ్ అంటే సిఎఫ్ఎంఎస్కి వెళ్ళింది అని అర్థం. అంటే మనకి ఈ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినట్లయితే మన ప్రమేయం అయితే ఇంకా బిల్లులో ఏమీ ఉండదు. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి మనకి బిల్లు ఈక్యూబేర్కి వెళ్తాయి. ఎప్పుడైతే మనకి ఈరోజు జీతాలు లేదా ఏదైనా బిల్లు ఈరోజు జమ అవ్వాలి అనుకుంటే ఈరోజు ఒక 4-5 అవర్స్ ముందు మనకి ఆ బిల్ అనేది ఈక్యూబేర్కి వెళ్తాయి. ఈక్యూబేర్కి వెళ్ళాయంటే ఖచ్చితంగా మనకి ఆ బిల్లులో మూమెంట్ వచ్చిందని మనం తెలుసుకోవాలి. అయితే ఈ ఈక్యూబేర్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఈ బ్యాచ్ నెంబర్స్ 0గా అలాట్ అవుతుంది. ఆ విధంగా మనకి బ్యాచ్ నెంబర్ ఎప్పుడైతే 0గా అలాట్ అవుతుందో త్వరలోనే మనకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్ అలాట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్ అలాట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో మనకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత కొద్దిసేపట్లోనే మనకి ఆ బిల్ మళ్ళీ మనం పెండింగ్ స్టేటస్ కానీ చెక్ చేసినట్లయితే ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ విధంగా సక్సెస్ అని వచ్చిందో అప్పుడు మన అకౌంట్కి అమౌంట్ అనేది జమ అయి ఉంటాయి. ఒకవేళ మనకి జమ కాకపోయినా సరే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపైన ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్లయితే అది కొద్దిగా ఆలస్యమయ్యి మనకి అది జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం బిల్ చెక్ చేసుకోవచ్చు.